ఓకే. సంగీతకారులుగా మనందరికీ ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పాటని ఎంత అద్భుతంగా ప్లే చేస్తాం, ఒక్క తప్పు కూడా లేకుండా. కాని అదే పాట వేరేవాళ్ల ముందు ప్లే చేసేటప్పుడు మాత్రం ఎక్కడ లేని తప్పులన్నీ వచ్చేస్తాయి. చాలా చిరాగ్గా అనిపిస్తుంది గదా. సరే, ఈరోజు మనం దీని వెనుక అసలు కదేంటో, ఈ సమస్యని ఎలా దాటాలో చూద్దాం. ఇది మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ప్రశ్న, అవునుగదా. గంటల తరబడి చేసిన ప్రాక్టీస్ అంతా ఒక్క నిమిషంలో ఎందుకు మాయమైపోతుంది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయమేంటంటే, ఇది మన స్కిల్ ప్రాబ్లం కాదు. మరింకేంటసలు సమస్య? ఇక్కడే ఉంది అసలు విషయం. ఇది మన స్కిల్లో లోపం కాదు, ఇది ఒక పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ రెస్పాన్స్ అనమాట. అంటే ప్రదర్శన ఇచ్చేటప్పుడు మనలో కలిగే ఆందోళన వల్ల వచ్చే ప్రతిస్పందన. ఈ ఒక్క విషయం మనం అర్థం చేసుకుంటే చాలు, మనల్ని మనం తిట్టుకోవడం ఆపేసి సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడం మొదలుపెడతాం. సరే, ఇప్పుడు కాస్త లోతుగా వెళ్దాం. అసలు ఒకరి ముందు పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్లో, మన బాడీలో ఏం జరుగుతుంది? ఈ యాంగ్జైటీ రెస్పాన్స్ను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చూడండి, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన ఫోకస్ అంతా మన చేతులు, టెక్నిక్, ఆ సౌండ్ మీదే ఉంటుంది. కాని ఎవరైనా చూస్తున్నారన్న ఆలోచన రాగానే మన ఫోకస్ బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను తప్పు వాయిస్తున్నానేమో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దీన్ని బ్రేక్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ప్లే చేసే ముందు 3 సార్లు నెమ్మదిగా గాలి పీల్చి వదలండి. చూపును మ్యూజిక్ మీదో లేదా గోడ మీద ఏదైనా ఒక పాయింట్ మీదో పెట్టండి. అంతే, ఫోకస్ మళ్ళీ మన కంట్రోల్లోకి వస్తుంది. ఇది మనం సహజంగా చేసే పని. తప్పు రాగానే టక్కున ఆపేస్తాం. కానీ ఇక్కడే మనం మనల్ని మనం మార్చుకోవాలి. ప్రాక్టీస్లోనే తప్పులొచ్చినా సరే ఆగకుండా పాటను పూర్తి చేయటం అలవాటు చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న తప్పు కన్నా పాట మధ్యలో ఆగడం వల్ల ఫ్లో మొత్తం దెబ్బతింటుంది. సో తప్పు వచ్చినా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవటమే బెస్ట్. ఆ టెన్షన్లో మనకు తెలియకుండానే మనం అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా ప్లే చేస్తాం. దీనికొక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఉద్దేశపూర్వకంగా కొంచెం స్లోగా ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరు 100 స్పీడ్లో ప్లే చేయాలనుకుంటే 80 స్పీడ్తో ప్రాక్టీస్ చేయండి. పర్ఫార్మెన్స్ రోజున ఆ యాంగ్జైటీ వల్ల పెరిగే స్పీడ్ దాన్ని ఆటోమేటిక్గా సరైన టెంపోకి తీసుకొస్తుంది. ఎప్పుడూ మన వాయిద్యం వైపే తల దించుకుని చూస్తుంటే అదొక పరీక్ష రాస్తున్నట్టు ఉంటుంది. అలా కాకుండా పాటలో 1-2 చోట్ల జస్ట్ ఒక్క క్షణం తలపైకెత్తి వినేవాళ్ల వైపు చూడటం ప్రాక్టీస్ చేస్తే చాలు. అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఒక సంభాషణలా మారుతుంది. ఇది మనల్ని ప్రేక్షకులతో కలుపుతుంది, ఆ ఒంటరి ఫీలింగ్ను తగ్గిస్తుంది అన్నమాట. పాట అయిపోయిన వెంటనే మనకు మనమే చెప్పేసుకుంటాం, సారీ అక్కడ తప్పు చేశాను అని. ఇలా చేయడం ద్వారా మనం ఎదుటివాళ్ల దృష్టిని కూడా ఆ తప్పు వైపే లాగుతున్నాం. దానికి బదులుగా పాట పూర్తయ్యాక సైలెంట్గా ఉండండి, లేదా సింపుల్గా ఒక థ్యాంక్యూ చెప్పండి. ఇది ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. సరే, ఇప్పటిదాకా సమస్యేంటో విశ్లేషించాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన కాన్ఫిడెన్స్ను పెంచే కొన్ని టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా పవర్ఫుల్ 3 స్టెప్ రిచువల్. మొదటి నోట్ ప్లే చేసే ముందు ఒక్క క్షణం ఆగండి. 3 సార్లు లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. చూపును ఒకే చోట నిలపండి. ఇది మనల్ని ప్రెజెంట్ మూమెంట్లోకి తీసుకొచ్చి మనసును చాలా కూల్ చేస్తుంది. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 80%. ఆ టెన్షన్లో స్పీడ్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇదొక మ్యాజిక్ నంబర్ లాంటిది. మన టార్గెట్ స్పీడ్లో 80% స్పీడ్తో ప్రాక్టీస్ చేయడమనేది కేవలం స్లోగా ప్లే చేయడం కాదు, అదొక స్ట్రాటజీ. ఇవి మనం ఎప్పటిదాకా మాట్లాడుకున్న ముఖ్యమైన టూల్స్. నోట్ మిస్ అయినా రిథం పట్టుకునే ఉండటం, మెట్రోనోమ్తో ప్రాక్టీస్ చేయటం, కనెక్ట్ అవ్వడానికి పాటలో ఒక మూమెంట్ వెతుక్కోవటం, ఫీడ్బ్యాక్ అడిగేటప్పుడు స్పెసిఫిక్గా ఒకే విషయం అడగటం. ఇవి చిన్న చిన్న మార్పులే, కానీ వాటి ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు థియరీని ప్రాక్టీస్లో పెట్టే టైం వచ్చింది. ఈ కొత్త టూల్స్ అన్ని ఉపయోగించి మనల్ని మనం ఒక చిన్న ఛాలెంజ్కి గురి చేసుకుందాం. ఇది కేవలం ఒక అసైన్మెంట్ కాదు, మన ధైర్యాన్ని, మన రెసిలియన్స్ను పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ 5 స్టెప్స్ చాలా సింపుల్, కానీ ఇందులో 3వ రూల్ చాలా కఠినమైనది. అదేంటంటే, మధ్యలో ఆగకూడదు, సారీ చెప్పకూడదు, పాటను ఎలాగైనా పూర్తి చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బాగా ప్లే చేశానా అని కాకుండా మీకు ఏమనిపించింది అని అడగండి. అప్పుడు వాళ్ళు టెక్నికల్ విషయాలు కాకుండా వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు. ఇప్పటిదాకా పర్ఫార్మెన్స్ ఎలా చెయ్యాలో చూసాం.
ఇప్పుడు అసలు ఎందుకు చెయ్యాలో చర్చిద్దాం. మనం మ్యూజిక్ పంచుకోవడం వెనుకున్న అసలైన ఉద్దేశమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అంటే ఇతరుల ముందు ప్లే చేయడం అనేది ఒక ఫైనల్ ఎగ్జామ్ కాదు, అదొక ట్రైనింగ్ గ్రౌండ్. ఇతరుల మెప్పు కోసం కాకుండా కేవలం సంగీతాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో వాయించడం నేర్చుకోవడానికి ఇదొక అవకాశం. ఈ స్లైడ్ చూస్తే మనకొక విషయం అర్థమవుతోంది. ఈరోజు మనం నేర్చుకున్న ఈ పాఠమనేది ఒక పెద్ద జర్నీలో కేవలం ఒక చిన్న భాగం, ఒక మైలురాయి మాత్రమే. మన మ్యూజికల్ స్కిల్ అనేది మన ఆర్ట్, కల్చర్, ఆధ్యాత్మికత ఇలా అన్నింటితో పాటు పెరిగే ఒక ప్రాసెస్. ఇలాంటి ప్రతి చిన్న అచీవ్మెంట్ మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం పర్ఫామ్ చేసేది ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కాదు, వాళ్లతో కనెక్ట్ అవడానికి, ఒక ఫీలింగ్ను పంచుకోవడానికి అనుకుంటే అప్పుడు మనం ఎలాంటి పాటలు సెలెక్ట్ చేసుకుంటాం? మన ప్లేయింగ్లో ఎలాంటి మార్పొస్తుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.